హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మనం బీట్రూట్ హల్వా చేసుకుందామండి. ఈ బీట్రూట్ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు తాలింపు అలా చేస్తే తినారు కదండి. ఇలా హల్వా చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ని ముందుగా బాగా కడిగి దాన్ని పీల్ తీసేసి ఇలా తురుముకోవాలి. తర్వాత దీనికి కావాల్సినది యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, షుగర్, తర్వాత పాలు. సరే, హల్వా చేసుకుందామండి. స్టవ్ వెలిగించి దీంట్లో బాణలు పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాము. బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. వేగిపోయాయి. ఇలా వీటిని పక్కకు తీసుకుందాం. సో వేగిపోయాయి, పక్కకు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం బీట్రూట్ వేయించుకుందాం. తురుము పెట్టుకున్నాం బీట్రూట్. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే బీట్రూట్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది, త్వరగా వేగిపోతుంది. ఇలా కొద్దిసేపు హై ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయింది, పచ్చి వాసన పోయింది. ఇందులోకి ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. సరిపడా చూడండి, 1 గ్లాస్ పాలు. కొలతలో చెప్పాలంటే ఇవి ఒక చికెన్ పాలు 1/2 లీటర్. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ హల్వా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ వచ్చేసి ఒక 4 అండి, బిగ్ సైజ్. 1/2 లీటర్ పాలు. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఇది కాసేపు మనం ఉడికేదాకా ఈ పాలన్నీ మిరిపోయి చిక్కబడాలి. అప్పటిదాకా దీన్ని ఉడకనిద్దాం. మూత పెట్టేస్తాం. అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలు అడుగంటి పోతాయండి. ఓకే, ఇంకాసేపు ఉడకనిద్దాం. పాలన్నీ ఇలా మనకి కనిపించకుండా దీంట్లో ఉడికిపోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామా. ఇలా పాలలో బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడకడం వల్ల పాలలో చాలా రుచిగా ఉంటుందండి బీట్రూట్. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాం. అండి, షుగర్ క్వాంటిటీ మీ ఇష్టం అండి. తీయగా కావాలంటే, బాగా స్వీట్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొద్దిగా తక్కువ అంటే కొంచెమే వేసుకోవచ్చు అండి, కొద్దిగా తగ్గించండి. బెల్లం కూడా వేసుకోవచ్చు అండి, బెల్లంతో చేసుకోవచ్చు ఆరోగ్యంగా బాగుండాలంటే. నేను ఈరోజు బెల్లం లేదండి, అందుకే చక్కెరతో చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా దగ్గర పడే వరకు ఇలాగా ఉడికించుకోవాలి. ఇదంతా జ్యూసీగా ఉంది కదా, ఇదంతా చిక్కబడాలండి బాగా మనకి.
అప్పటిదాకా ఉడికిద్దాం. పిల్లలకి స్కూల్కి కురుకురేలు అవన్నీ పంపించే బదులు కొనించే బదులు ఇలాంటివి చేసి పంపించండి పిల్లలకి స్నాక్స్గా. ఆరోగ్యంగా ఉంటారు. మన చేతితో చేసి పెట్టామని మనకు హ్యాపీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా అయిందండి, బాగా చిక్కపడిపోయింది. ఇందులో మనం ఇలాచీ పౌడర్, బాగా కలుపుకుందాం. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాం. అంతేనండి, టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి.